మంచు లక్ష్మి గారి గురించి అందరికీ తెలిసిందే. తను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా, ఎక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడినా కూడా అందరికన్నా కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడుతుంది. తన స్టైల్‌లో అందరికి సమాధానం కూడా చెప్తుంది. అయితే రీసెంట్‌గా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి క్వెషన్‌కి ఇదే క్వెషన్ మీరు ఏ మగాడినైనా లేకపోతే మహేష్ బాబుని అడుగుతారా అంటూ చాలా సీరియస్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. సో, ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఎందుకోసం తను ఆ విధంగా సీరియస్ అవ్వాల్సొచ్చింది? సో, మంచులక్ష్మి గారైతే ప్రస్తుతం 'దక్ష' అని ఒక సినిమా చేస్తున్నారు. అందులో అంటే ఒక లేడీ ఒక పవర్‌ఫుల్‌గా ఉండే రోల్ చేస్తుంది ఆవిడ. సో, ఆ సినిమా కంటెంట్ అంతా కూడా బయటకి రాదు గానీ ఏదో ఒక టీజర్ అయితే వచ్చింది. సో, దాని నుంచి ఆమె రిలీజ్‌కి దగ్గర పడటంతో అన్ని ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటుంది. సో, మంచు ఫ్యామిలీకి మంచి టైం వచ్చిందని చెప్పడానికే ఆవిడ కూడా వెంటనే అటు విష్ణు గారి సినిమా, మనోజ్ గారి సినిమా, ఆవిడ సినిమా మొత్తం అందరూ లైన్‌లో పెట్టారు. అట్లాగే ఆవిడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. మోహన్ బాబు గారు, నాని గారు 'పారడైజ్‌లో' ఉన్నారని చెప్పి. సో, అట్లా ఆ విధంగా ఆవిడే లీక్ చేశారనమాట. సో, ఇంక మొత్తం మంచు ఫ్యామిలీ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతుంది ఇండస్ట్రీలో అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. ప్రమోషన్స్‌లో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆవిడ 'దక్ష' కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆవిడ చెప్పిన సమాధానం అయితే ఇంకా షాకింగ్‌కి గురి చేసిందని చెప్పొచ్చు. సో, ఆయన ఏమడిగారంటే 50 ఏళ్ల వయసొస్తుంది. 12 ఏళ్ల కూతురుంది. సో, మరి ఈ టైంలో మీరు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవడం మంచిదేనా అనుకుంటున్నారా అని చెప్పి అడిగితే, ఇదే క్వెషన్ మీరు మగవాళ్ళని అడుగుతారా? మహేష్ బాబు లాంటి స్టార్స్‌ని అడుగుతారా? హౌ డేర్ యూ టు ఆస్క్ మీ అని చెప్పి ఆవిడైతే అడిగిందనమాట. సో, మరి ఇది సీరియస్‌గానే అడిగిందా ఆవిడ? లేదంటే ఏదన్నా ప్రమోషనల్ స్టంటా అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు గానీ, సో, ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టులు అన్నాక 100 ప్రశ్నలు అడుగుతారు. బట్ ఆయన అడిగిన విధానము అంటే ఆ క్వెషన్ అడగడం కూడా తప్పే. ఎందుకంటే ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళ పర్సనల్ అది. సో, ఈవిడ అలా తిరిగి ఆ సమాధానం చెప్పడం కూడా ఆవిడ తప్పనుకోవచ్చు. సో, మరి రెండు వైపులా కూడా ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ స్టఫ్ ఇవ్వడానికి తప్ప మరి ఎందుకు ఇట్లా మాట్లాడతారో కొన్ని సార్లు అయితే అర్థం కాదనమాట. మరి మంచు లక్ష్మి గారితో మామూలుగానే ఎవరైనా మాట్లాడాలంటే కొంచెము భయపడుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. సో, మరి అలాంటిది జర్నలిస్టులందరూ కొంచెం అడిగే ప్రశ్నలేవో వాళ్ళకి సినిమాకి సంబంధించి అడిగితే బెటర్ ఏమో వాళ్ళ పర్సనల్స్ అడిగే కన్నా కూడా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ గురించి అడిగినప్పుడు ఆన్సర్లు అలా తిక్కగానే వస్తూ ఉంటాయన్నమాట. సో, మరి ఇప్పుడు ఎందుకంటే మగవాళ్ళు సూపర్ స్టార్‌ని అడుగుతారా అంటే, ఇప్పుడు మహేష్ బాబు గారు షార్ట్ వేసుకొని తిరిగినా, అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తి షార్ట్ వేసుకొని తిరిగినా, వాళ్ళ బ్రాండ్ వాళ్ళకుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే లేడీస్ అనే వాళ్ళకి కొంత డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అని చెప్పి మన సాంప్రదాయాల్లో మోహన్ బాబు గారు కూడా చాలా డిసిప్లిన్‌గా పెంచారు ఆవిడని. సో, మరి ఆవిడకి తెలియకుండా ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో కొంత రీచ్ కోసం చేసే స్టంట్స్ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో, ఇదంతా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంక చాలా దూరం వెళ్ళిపోద్ది కానీ, సో, ఏంటంటే ఆయన అడిగిన విధానము ఏదైతే మెంటాలిటీ ఉందో అది తప్పనుకోవచ్చు. సో, మరి ఆవిడ వర్షన్‌లో ఆవిడ కరెక్ట్‌గానే ఉంది. ఆయన వర్షన్‌లో ఆయన కరెక్ట్‌గానే ఉన్నారు గానీ, వాళ్ళు సోషల్ మీడియాకి ఇద్దరు కలిసి స్టఫ్ ఇచ్చిన పనయిందనమాట. సో, మరి ఇంకా ఈ మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు, ఇంకా ఎలాంటి స్టఫ్ ఇస్తారని చెప్పి మొత్తం మీమర్స్, ట్రోలర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట.